తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ సందర్శించారు. 3D టెక్నాలజీతో కమ్యూనికేషన్ పరిణామ క్రమాన్ని ప్రతిబింబించే వార్తా శృంగ శిల్పాన్ని నన్నపనేని రాజకుమారితో కలిసి శైలజ కిరణ్ ఆవిష్కరించి శిల్పులను అభినందించారు. తెనాలికి చెందిన సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో ఆర్ట్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ శనివారం సందర్శించారు. ఉదయం తెనాలి వచ్చిన శైలజ కిరణ్ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరిన వివిధ రకాల విగ్రహాలను తిలకించి శిల్పులను అభినందించారు. ముందుగా గ్యాలరీలో రూపుదిద్దుకుంటున్న తన తండ్రి డాక్టర్ సుందర్ నాయుడు విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్షలను అభినందించారు. అదేవిధంగా కాటూరి శ్రీహర్ష రూపొందించిన వార్తాశృంగ అనే కమ్యూనికేషన్ పరిణామాన్ని ప్రతిబింబించే ఆబ్రాక్ట్ శిల్పాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఇనుము, ఆటోమొబైల్, పాత మొబైల్ ఫోన్ల ఆకారం, కళ, విజ్ఞానం, సాంకేతిక సమ్మిళితంగా కృత్రిమ మేధస్సు 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ ఉపయోగించి శిల్పాన్ని రూపొందించిన శిల్పి శ్రీహర్షను అభినందించారు. ఈ సందర్భంగా శైలజ కిరణ్ మాట్లాడుతూ కాటూరు వారి ఆర్ట్ గ్యాలరీ అద్భుతంగా ఉందని అన్నారు. తెనాలికి ఉన్న పేరును నిలబెట్టేలా విగ్రహాలు తయారు చేస్తున్నారని, 3D, AI సాంకేతికతను ఉపయోగించి విగ్రహాలు తయారు చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ, కాటూరి స్కల్ప్చర్స్, కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. అట్లానే ఇవాళ మీరు శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా AI టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. చాలా ఈ మోడల్స్ మన రాష్ట్రం అంతా కూడా పెట్టాలి. ఎందుకంటే చాలా ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. అలాగే సుందర్ నాయుడు గారి కుమార్తెగా, మరి కిరణ్ గారి యొక్క సతీమణిగా ఆమె ఎంతో చక్కగా బిడ్డలను తీర్చిదిద్దారు. అట్లాగే మామగారికి సహకరించారు. అలాగే మరిది గారి కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమతో చూస్తారు. అలాగే కిరణ్ గారు, ఆమె పిల్లలు అందరూ కూడా ఇవాళ నిజంగా ఈ సమాజంలో మనకు కావాల్సిన దానికోసం ఏదైతే పత్రికా రంగం కానీ, సినీ రంగం కానీ, మార్గదర్శి ద్వారా కానీ మన కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సేవ చేశారు. అలాగే మన వాడి ఏపరాలు కానీ, ఎంకుడు గారు కానీ వారంతా కూడా మరి కరోనా టైంలో మనకంతా కూడా వాళ్ళంతా సేవ చేయడం జరిగింది. అది మర్చిపోలేదు. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన రామోజీరావు గారు ఎంతో చేశారు. సుందరనాయుడు గారి గురించి చెప్పాలి. మాకు అత్యంత సన్నిహితులైన, నేనంటే చాలా లైక్ చేసేవాళ్ళు. 12 సంవత్సరాల క్రితం వారు మరణించినా కూడా అందరికీ తెలుసు. మా ముకుందరావుకి నాకు కూడా బాగా పరిచయం. మా అమ్మాయిని చిత్తూరు ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన మాట్లాడుతూ అన్నారు. అలాగే దృష్టిలో పెట్టుకొని మన కాటూరి స్కల్ప్చర్స్, సూర్య శిల్పశాల ఈ ఇన్నోవేషన్స్ని దృష్టిలో పెట్టుకొని మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు.
ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఒక CNC టెక్నాలజీస్ కానీ ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూన్ స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను.